మిలిటరీ అధికారుల్ని బలికొన్నారు, ఉపేక్షించాం, తీవ్రవాదాన్ని అరికట్టాలని చెప్పి ప్రధాని గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఒకటి రెండు సార్లు చిన్న చిన్న రికార్డులు ఇచ్చిన పాకిస్తాన్ వాళ్ళు చాలా అలుసుగా తీసుకొని మరి పహల్గామ్లో నిర్దోషులు ప్రధాని వాళ్ళు ఉన్నారు. అక్కడ విచక్షణ రహితంగా మత ప్రాతిపదికన అన్యాయంగా వారు చంపడం జరిగింది. భారతదేశం అంతా ఒక్కటే, ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాలు లేవు, అందరూ ఒకటే మాట మీద సంఘటితంగా ఉన్నారు. అది పహల్గామ్ దాడికి బదులు ఒక చిన్న జవాబు ఇచ్చిన తర్వాత మరి ఖురేషీ గారిని ఆ ఆపరేషన్కి మీడియా ప్రతినిధిగా నియమించిన తర్వాత భారతీయుల ఐక్యత, మీరు మాలో మత వివాదాలను మీరు సృష్టించలేరు అని ఒక సిక్కు మహిళను, ముస్లిం మహిళలనే ప్రధాని గారు యుద్ధ వివరాలండి, ఇంకా యుద్ధం అని మనం ఇప్పటికీ అంటలేదు, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యర్థుల ఎత్తుల్ని చిక్కులు చేయటం వరకే, వారు ఇంకా డిక్లేర్ అవ్వలేదు. ప్రపంచ దేశాలు ఎక్కువగా ప్రధాని గారికే తమ సంపూర్ణ మద్దతులు ఇస్తున్నాయి. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని అందరికీ తెలుసు, వాళ్ళు కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించట్లేదు అని ఒకటి అలా చిన్న మంత్రులు చెప్పినప్పటికీ కూడా ప్రపంచం అందరికీ తెలిసిన నిజం. తప్పకుండా భారతీయులు అందరి ఐక్యతతో, పెద్దలు నరేంద్ర మోడీ గారి విశిష్ట వ్యక్తిత్వంతో ఒకవేళ యుద్ధం సంభవిస్తే, యుద్ధం రాకుండానే అన్నీ జరుగుతాయని ఆశిస్తున్నాం. ఒకవేళ యుద్ధం అంటూ సంభవిస్తే విజయం మనదే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజుల తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టబోతోంది. ముందుగా మన భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో రామాంజనేయ గారితో చర్చించిన తర్వాత ముందు మనం లీడ్ తీసుకుందాం, మనం కలిసి సైనికులకి ప్రధాని గారు తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా మన నియోజకవర్గాల స్థాయిలో మనం వారికి ఒక ర్యాలీ చేసి, అలాగే మురళీనారాయణ గారు కూడా నివాళి అర్పించాలని అనుకుంటూ ఆయన వెంటనే అవునంటూ, ఆ తర్వాత కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసి మీరు కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి నేను వారిని కూడా అభ్యర్థించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా తక్షణం ఇటువంటి కార్యక్రమం మన ఏరియాలోనే ప్రారంభిస్తే అది ఎంతోమందికి స్ఫూర్తిగా కూడా నిలుస్తుంది అని చెప్పి అన్నారు. ఇదే విషయం నేను ఈరోజు ఉదయం ఎయిర్పోర్ట్లో సుధాకర్ యాదవ్ గారికి చెప్తే ఆయన అప్పటికప్పుడే వాళ్ళ సాయంత్రం మైదుకూరులో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. నార్త్ ఇండియాలో ఇలా జనసమూహం రోడ్ల మీద రావడానికి లేదు, వారు కూడా బాధితులు. అందరికీ మనం సౌత్ ఇండియా నుంచే వార్ హెడ్స్కి ఎంతో దూరంగా ఉన్నాం, మనమంతా ఒకటే, భేదాలు లేవు. ఉత్తర భారతం, దక్షిణ భారతం అంతా ఒకటే. భారతీయుల ఐక్యతని చాటి చెప్పాలి అనే దృక్పథంతో ఒక చిన్న ఎన్నో చేతులు కలిస్తేనే అది పెద్ద దుమారం అవుతుంది. సో ఇక్కడ ఈ తెలుగు ఆలోచన వచ్చిన వెంటనే సమర్థించిన రామాంజనేయ గారికి, కలెక్టర్ గారికి, ఇంకా ఇతర అధికారులు అందరికీ సహకరించిన అధికారులకి ముఖ్యంగా నిన్న అనుకుని ఈరోజు మరి ఇంతమంది ప్రజానీకం ముందుకు వచ్చారు. ఎస్ఆర్కే కాలేజ్ వాళ్ళు కూడా వాళ్ళ విద్యార్థులకు సెలవులు ఇచ్చినా కూడా దేశం మీద ప్రేమంగా ఉండమంటే ఎంతోమంది విద్యార్థులు దేశ భక్తితో ఉన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ర్యాలీకి త్వరలో వచ్చి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి, అలాగే భారత సైన్యానికి ఎప్పుడూ మేము ఉన్నామని చెప్పి వచ్చిన ప్రజలకి ఇవాళ ఉదయం మా స్పీకర్ గారు 1 నెల జీతం ఈ నేషనల్ రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. అదే స్ఫూర్తితో వెంటనే నేను కూడా అది ఇచ్చి మా ఎమ్మెల్యేలందరికీ కూడా
ఒక నెల జీతం ఓన్లీ రిక్వెస్ట్ ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక నెల జీతం ఆ ఖర్చు వేల కోట్ల ఖర్చులో మనం ఎంత ఇచ్చే ఉన్నది కాదు, మనం ఉన్నామా లేదా అనేది అది ఒక ఎమ్మెల్యేగా ఇచ్చాం, వ్యక్తిగా మళ్ళీ సెపరేట్గా ఇస్తాం. మన అందరూ కూడా 10 రూపాయలు ఇవ్వండి, ఎంత ఇచ్చినా కూడా ఆ ఫండ్కి ఇస్తే ఈ దేశ రక్షణలో మనం కూడా ఒక భాగం అయ్యేవన్న ఆ సంతృప్తి కోసం ఎవరికి తోచింది వాళ్ళు ఆ నేషనల్ రిలీఫ్ ఫండ్ అకౌంట్లో వేసి ఈ దేశ పరిరక్షణలో ఎవరి వాళ్ళు భాగం కావాలని చెప్పి మనం సమావేశమైన ఈరోజు అందరికీ కూడా నా విజ్ఞప్తి